ఇక టాలీలో మనం అసలు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏంటంటే ముందుగా మీకు సిస్టంలో మీకు కీబోర్డ్ మీద బటన్స్ ఉంటాయి. F1 కాడి నుంచి F12 వరకు బటన్స్ ఉంటాయి. ఈ బటన్ ఆపరేషన్ తోటి అంటే మీరు మౌస్ కూడా ఆపరేట్ చేయక్కర్లేదు. కేవలం బటన్ ఆపరేషన్స్, తర్వాత ఎంటర్ బటను, ఎస్కేప్ బటన్ తోటి మొత్తం మీరు వ్యవహారాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే బటన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే రిపోర్టింగ్ జనరేషన్కి గ్రూపింగ్ ఎంత అవసరమో మీకు జర్నలైజేషన్ వాచింగ్ చేయడానికి మీకు బటన్ ఆపరేషన్స్ అంత అవసరం. కాబట్టి ఏంటంటే మీరు బటన్ ఆపరేషన్స్ క్లియర్గా కనుక తెలుసుకున్నట్టయితే ఈ ఒకటే కాదు, ఇప్పుడు నేను చెప్పే బటన్స్ సింపుల్ బటన్స్ చెప్తున్నాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. దీంట్లో చాలా స్పెషల్ బటన్స్ ఉంటాయి మీకు. దాంట్లో షార్ట్కట్ మెథడ్స్ ద్వారా కూడా మీకు స్పీడప్ చేసుకోవడానికి వరకు. ఇప్పుడే షార్ట్కట్ మెథడ్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు అసలు మర్చిపోయి మీరు ఆ షార్ట్కట్ మెథడ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్క్లోజ్ దట్ నౌ. సో ఇంపార్టెంట్ బటన్స్లో తీసుకున్నప్పుడు ముందుగా ఆల్ట్ F1 కొట్టుకుని ఒక కంపెనీ క్రియేట్ చేయండి. అంటే మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం జనరలైజేషన్ స్టార్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఏంటంటే టాలీలోకి వెళ్ళి ఒక కంపెనీ క్రియేట్ చేయండి. తర్వాత F1 బటన్ నొక్కినట్టయితే మీకు సెలెక్ట్ కంపెనీ అని వస్తుంది. సెలెక్ట్ కంపెనీలో మీకు ఏంటంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన కంపెనీ కనిపిస్తుంది. అంతకుముందు కనుక అది ఇతర కంపెనీ క్రియేట్ చేసినట్టయితే ఆ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. మీరు ఏ కంపెనీలో అయితే ఇవాళ రికార్డింగ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత F2 కనుక ప్రెస్ చేసినట్టయితే టు చేంజ్ కరెంట్ డేట్ ఆర్ ఓచర్ డేట్. అంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఎందుకంటే ప్రతిదానికి ఓచర్ మీద డేట్ ఉంటుంది. అంటే వితౌట్ డేట్ దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్. అంటే రికార్డ్ చేసినప్పుడు ఏ రోజున మనం దాన్ని ఖర్చు పెట్టాం కానీ, ఏ రోజున రిసీట్ అవ్వడం కానీ, ఏ రోజున మనం ఏం జరిగిందని మనకు తెలియకపోతే దానివల్ల ఉపయోగం లేదు. సో ద డేట్ ఈజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వాచింగ్, దట్ ఈస్ రికార్డింగ్. దాని తర్వాత అంటే ఆల్ట్ F2 టు చేంజ్ పీరియడ్. అంటే మీరు ఏదైనా రిపోర్టింగ్ చూడాలంటే సపోజ్ పర్టికులర్ లెడ్జర్ లేకపోతే క్యాష్ బుక్ కానివ్వండి, పర్టికులర్ లెడ్జర్ ఏదైనా ఒక లెడ్జర్ని ఏ పీరియడ్ నుంచి ఇప్పుడు ఒక 1 వీక్ మనం చూడాలంటే 1 నుంచి 7 వరకు కనుక మనం చేసుకున్నట్టయితే ఆ మధ్యలో ఈ 7 డేస్లో జరిగిన వ్యవహారాలన్నీ మీరు చూడగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఆల్ట్ F2 కొట్టుకున్నట్టయితే చేంజ్ పీరియడ్ అని వస్తుంది. మీరు అది బాక్స్ కనపడంగానే ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ ఎంటర్ చేసినట్టయితే మీకు యూ కెన్ సీ ఎవ్రీథింగ్ బిట్వీన్ దట్ డేట్. తర్వాత F3 టు మేక్ అనదర్ కంపెనీ యాజ్ యాక్టివ్. అంటే ఆల్రెడీ ఒక కంపెనీ మనం చేస్తుంటాం, ఇంకో కంపెనీని కూడా యాక్టివేట్ చేసుకోవడం కోసం కానీ, ఆర్ టు స్టార్ట్ కంపెనీ టు క్రియేట్ అనదర్ కంపెనీ. ఇంకో కంపెనీ కొత్త కంపెనీ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే 4 కంపెనీలు మనకి లైన్లో ఉన్నప్పుడు ఆ కంపెనీని మనం మిగతా యాక్టివ్ కంపెనీని మాత్రమే ఉంచే మిగతా కంపెనీని తీసేయడానికి మీకు పనికి వస్తుంది. తర్వాత ఇక ఒరిజినల్గా జర్నలైజేషన్లోకి వెళ్ళినట్టయితే F4 అంటే కాంట్రా మీన్స్ మీకు కాంట్రా అంటే అర్థం ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ఫండింగ్. అంటే మన దగ్గర ఉన్న ఫండ్ని బ్యాంకులో వేయడానికి కానీ, టు డిపాజిట్ ఆర్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్. అంటే మన డబ్బుని బ్యాంకులో వేయడానికి కానీ, బ్యాంకు నుంచి డబ్బులు మనం తీయడానికి కానీ. దీని అర్థం మీరు ఇంకోటి చేసుకునేది ఏంటంటే క్యాష్ అయినా బ్యాంక్ అయినా ఒకటేనండి మీనింగ్. అంటే మన దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ₹1,00,000 పెట్టుబడిగా వచ్చిందనుకోండి, ₹1,00,000 మనం బాక్స్లో పెట్టుకుంటాం ఆఫీస్లో. దాంట్లో నుంచి ఒక 50,000 తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేస్తాం. అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్న క్యాష్ నిల్వ ఎంత అంటే ₹1,00,000 చెప్పాలి. అంటే ఎక్కడెక్కడ ఉందంటే వేర్ ఇట్ వాజ్ ప్లేస్డ్ అంటే 50,000 వాజ్ విత్ ది బ్యాంక్ అండ్ 50,000 ఈజ్ ఇన్ అవర్ క్యాష్ బాక్స్ అని చెప్పుకోవాలి. అందుకని ఏంటంటే బ్యాంకర్ చాలామంది బ్యాంక్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్ అంటారు. కాను, బ్యాంక్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్, ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. We keep our fund money with the banker, and the banker will allow you to deposit your money and will allow you to withdraw money whenever you need them. కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు మన సపోజ్ అతను పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి అర్థం, ఆయనకు డబ్బులు ఇస్తాం, మనం అడిగిన వెంటనే ఇవ్వాలని ఎక్కడ ఉందో ఎక్కడ లేదు కదా, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఏదో ఖర్చు పెట్టాను, 2 రోజుల తర్వాత ఇస్తాను అంటాడు. కానీ బ్యాంకర్ అట్లా అనడం. ఇదివరకు అయితే బ్యాంకింగ్ అవర్స్లో మనం తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటి, ఏటీఎంలు వచ్చిన తర్వాత
24 అవర్స్లో ఎప్పుడు ఎంత కావాలంటే అంత మనం తీసుకుని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లనే ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకులో వేసుకోవడానికి కానీ, బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేకపోతే హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి కానీ, బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీస్ కానీ, లేదా బ్రాంచ్ నుంచి బ్రాంచ్కి కానీ, లేకపోతే ఒక పెట్టి ఎక్స్పెన్సెస్ కోసం ఒక క్యాషియర్ని మన ఆఫీస్లో పెడతాం, అదనంగా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా వీ హ్యావ్ టు యాక్టివేట్ F4 మీరు యాక్టివేట్ చేస్తే దాంట్లో వీటి ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. తర్వాత F5 అంటే పేమెంట్ అంటే టు మేక్ పేమెంట్స్ త్రూ క్యాష్ ఆర్ చెక్. అంటే మీరు క్యాష్తో పేమెంట్ చేసినా, చెక్ ద్వారా పేమెంట్ చేసినా కూడా దాంట్లోనే మీరు ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇందాక నేను గతంలో చెప్పాను, బ్యాంక్ అకౌంట్ అయినా క్యాష్ అకౌంట్ కింద లెక్క. మనీ ఎక్కడ ఉందంటే కొంత బ్యాంకులో ఉంది, కొంత చెప్పినట్టుగా అంటే మనం పే చేస్తేనేమో మన క్యాష్ బ్యాక్లో వచ్చి ఇస్తాము, క్యాష్ అకౌంట్లో వచ్చి తగ్గిపోద్ది. అదే బ్యాంకుల ద్వారా పే చేస్తే బ్యాంకులో మనకున్న బ్యాలెన్స్ తగ్గిపోద్ది. సో ఇది మీరు బాగా అర్థం చేసుకోగలిగితే చెక్ అయినా క్యాష్ అయినా ఇట్ మీన్స్ ది సేమ్. యూ మే నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ట్రాన్సాక్టింగ్ ది ఎంట్రీ అండర్ F5. అంటే F6 దాన్ని జస్ట్ రివర్స్. అంటే మనకి చెక్ ద్వారా డబ్బులు ఎక్కడి నుంచి అన్నా వచ్చినా, తర్వాత మనకి క్యాష్ వచ్చినా కూడా ఎక్కడి నుంచి అయినా రానివ్వండి, అది లోన్ వల్ల కానివ్వండి, సేల్స్ వల్ల కానివ్వండి, క్యాపిటల్ వల్ల కానివ్వండి, ఎనీ అదర్ ఏ మోడ్లో వచ్చినా, ఏ రూట్లోంచి వచ్చినా కూడా మనం దీంట్లోంచి F6లోకి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే F5కి ఆపోజిట్ F6 అన్నట్టు. తర్వాత F7. అయితే దీంట్లో ఏంటంటే F7లో మీరు ఏదన్నా ఒక అసెట్ పర్చేజ్ చేయడం కానీ, సేల్ చేయడం కానీ, లేకపోతే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే మీరు ఇన్సూరెన్స్ని ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్లా మార్చుకోవడం కానీ, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదా డిప్రిసియేషన్ క్రియేట్ చేయడం కానీ, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇవన్నీ చేయడం కోసం F7 అనేది జర్నల్ అంటాం దాన్ని మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. F8 అంటే టు రికార్డ్ ఓన్లీ క్రెడిట్ సేల్స్. అంటే ఓన్లీ క్రెడిట్ సేల్స్ దాంట్లో ₹10 అడ్వాన్స్గా చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ వస్తే F8 వాడడానికి వీలు లేదు, మనం F6 వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాష్ అనేది కానీ బ్యాంక్ అనేది కానీ కనుక వస్తే అది ఎంతైనా కానివ్వండి, మీకు ఖచ్చితంగా మీరు F6 వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఏ విధంగా కూడా మీరు క్రెడిట్ ట్రాన్సాక్షన్లో రాయడానికి వెళ్ళేది. అట్లనే F9 టు రికార్డ్ ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్. అంటే దీంట్లో కూడా ఎక్కడ కూడా అడ్వాన్స్ రూపంలో రావడం కానీ, అడ్వాన్స్ రూపంలో ఇవ్వడం కానీ మీకు కనుక ఏదైనా జరిగినట్టయితే మీరు మామూలుగా పర్చేస్ అయితే పేమెంటు, తర్వాత ఏమో సేల్స్ అయితే రెసీట్ దాంట్లోని ఆప్షన్లోని మీరు రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది బాగా జాగ్రత్తగా గమనించండి. తర్వాత F11 టు చేంజ్ ఫీచర్స్. మీకు ఏం ఫీచర్స్ కావాలి అనేదాన్ని మీరు F11 కనుక యాక్టివేట్ చేసినట్టయితే మీరు దాంట్లో అన్నీ కనిపిస్తాయి. అంటే మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కావాలా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలా, కాస్ట్ సెంటర్స్ యాక్టివేట్ చేయాలా, ఏదైనా సరే దాంట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రకారం మీరు నడుచుకోవచ్చు. తర్వాత F12 టు సెట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే మీకు జనరల్గా ఏంటంటే బై 2కి మనం అలవాటు పడ్డాం. 2 అంటే క్రెడిట్, బై అంటే మీకు డెబిట్ అని. లేకపోతే మీకు అది ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే డెబిట్ క్రెడిట్ అనేది కూడా మీకు యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత సింగిల్ ఎంట్రీ మోడ్లో కాకుండా డబుల్ ఎంట్రీ మోడ్లోకి రావచ్చు. ఎట్లా అంటే అట్లా దాంట్లో రాసుంటాడు. దాని ప్రకారం మనం కాన్ఫిగరేషన్కి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు కాన్ఫిగరేషన్ గురించి మీకు సెపరేట్గా చెప్తాను. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి హిస్టారికల్ మెథడ్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది క్లాసిఫికేషన్ చేశారు. హిస్టారికల్ మెథడ్లో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ని ఫ్రేమ్ చేశారు. అది మీకు బాగా తెలుసు. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ ఇన్ పర్సనల్ అకౌంట్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఇన్ రియల్ అకౌంట్, అండ్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేది నామినల్ అకౌంట్లో రూల్స్ పాస్ చేశారు. ఈ రూల్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక్కొక్క ఫైనాన్షియల్ ఈవెంట్ని మీరు దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి డబుల్ ఎంట్రీ సిస్టంలో. ఒక డెబిట్, ఒక క్రెడిట్ కంపల్సరీగా ఉంటుంది. మినిమం 2 ఉంటాయి.
కాబట్టి ఏంటంటే మీరు ముందుగా గుర్తించి దాన్ని ఏది డెబిట్ చేయాలి, అది క్రెడిట్ చేయాలనేది చేయాల్సి వస్తుంది. అట్లనే రెండోది ఏంటంటే అమెరికన్ మెథడ్ ఒకటి ఉంది, అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్ అంటారు. దీంట్లో ఇది చాలామందికి తెలియని విషయం. అయితే దాంట్లో ఏంటంటే మీకు ఈ క్లాసిఫికేషన్ 5 క్లాసిఫికేషన్ చేశారు. పర్సనల్ అకౌంట్ ఏమో క్యాపిటల్ లయబిలిటీస్ గాను, రియల్ అకౌంట్స్ని అసెట్స్ గాను, తర్వాత ఏమో నామినల్ అకౌంట్ని ఇన్కమ్ లాసెస్, ఇన్కమ్ గెయిన్స్, ఎక్స్పెండిచర్ లాసెస్ కింద 5 గ్రూపులు చేశారు. కానీ రూల్స్ మాత్రం 3 చేశారు. దాంట్లో ఏంటంటే 2 రూల్స్ చేశారు. రూల్స్ ఎట్లా అంటే డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ డిక్రీజెస్. అంటే ఎప్పుడు కూడా డెబిట్ అసెట్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఆల్వేస్ డెబిట్లో ఉంటాయండి. న్యాచురల్ పొజిషన్స్ ఆఫ్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్. మీకు ఎప్పుడైనా చూడండి, మీరు క్రెడిట్ చేస్తే మీరు తప్పు చేసినట్టు అవుతారు. మీరు సింపుల్గా మీరు కనుక రికగ్నైజ్ చేయగలిగితే అసెట్, క్యాష్, ఫర్నిచర్, మిషనరీ ఇవన్నీ కూడా ఎప్పుడు చూసినా డెబిట్ నేచర్డ్ పొజిషన్ డెబిట్లోనే ఉంటుంది. గుడ్డిగా మీరు అసెట్ని గమనిస్తే మీరు డెబిట్లో వేసేసుకోవచ్చు. అట్లనే ఎక్స్పెండిచర్ అని అనిపిస్తే మీరు డెబిట్లో వేసేసుకోవచ్చు. అట్లనే మీకు దాన్ని కనుక రివర్స్ చేసినట్టయితే, క్రెడిట్ చేసినట్టయితే దాని విలువ తగ్గిపోయి ఇట్ డిక్రీజెస్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. అట్లనే క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ క్యాపిటల్, లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. అంటే దానికి ఆపోజిట్ అనుకోండి, మిగతా 3 దీంట్లోకి వస్తాయి. అయితే డెబిట్ డిక్రీజెస్. అంటే దీనికి ఇది అమెరికన్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ రూలు. తర్వాత ఏంటంటే దీన్నే అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్ కూడా అంటారు. సో నేను నా అనుభవంలో, నా 42 సంవత్సరాల అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఇవాళ హిస్టారికల్ మెథడ్ పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్ కానివ్వండి, ఆ తర్వాత అమెరికన్ సిస్టంలో అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్లో కూడా ఒక డెబిట్ క్రెడిట్లో కన్ఫ్యూజన్ స్టేటస్ చాలా ఉంది. దాంట్లో ఏంటంటే డెబిట్ క్రెడిట్ గుర్తించడంలో చాలా చాలా కన్ఫ్యూజన్ అయిన పొజిషను. ఇవాళ నేను ఛాలెంజింగ్గా చెప్పగలుగుతాను, ఇవాళ ఇంటర్మీడియట్ మొదలుకొని సిఏ స్టూడెంట్స్ వరకు, సిఏ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా ఒక జనరల్ ఎంట్రీస్ పాస్ చేయడంలో ఒక టఫ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జనరల్ ఎంట్రీసే మెయిన్. ఎందుకంటే బేసిస్, పునాది ఏంటంటే రికార్డింగే పునాది. రికార్డింగ్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే దాంట్లో నుంచే రిపోర్ట్ జనరేట్ అవుతాయి. కాబట్టి రికార్డింగే పునాది గట్టిగా ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. సింపుల్ మెథడ్ ఇది. కాబట్టి ఏంటంటే మీరు రికార్డింగ్లో ఫెయిల్ అయ్యారా, మీరు ఏమీ చేయలేని పొజిషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి రికార్డింగ్ గట్టిగా ఉండాలి. ఇవన్నీ నేను ఆలోచించిన వ్యక్తిగా నేను ఏం చేశానంటే, సింపుల్గా ఈ క్లాసిఫికేషన్ ఎంటూ ఏమీ లేకుండా సింపుల్గా నేను ఒక రూల్స్ని మాత్రమే నేను ఫ్రేమ్ చేశాను. ఆ రూల్స్ మేము ముందు ఉంచుతాను. దాంట్లో ఏంటంటే సింపుల్ ఏంటంటే, దాంట్లో మై న్యూలీ ఇన్వెంటెడ్ మెథడ్ ఫర్ ఈజీ జర్నలైజేషన్ ఈజ్ ఐ ఓన్లీ క్రియేటెడ్ రూల్స్ ఫర్ డెబిట్ అండ్ క్రెడిట్. ఏ క్లాసిఫికేషన్ నేను చేయలేదండి. డెబిట్ యూటిలైజేషన్ అంటే డెస్టినేషన్ డెబిట్ చేయమంటున్నాను. ఏంటంటే యూటిలైజేషన్ దేనికి వాడావు అంటే, ఓ పార్టీకి ఇచ్చావా, లేదా పర్చేజ్ చేసావా, లేకపోతే ఫర్నిచర్ కొన్నావా, దేనికని యూటిలైజేషన్ అంటే వినియోగం చేసిన దాన్ని సింపుల్గా డెబిట్ చేయి. అంటే ఈ 3 రకాల క్లాసిఫికేషన్లో రూల్ని కలిపేసి ఒకటే డెబిట్ చేసేస్తాను. అన్నట్లో ఒకటే డెబిట్. తర్వాత డెస్టినేషన్ అంటే సపోజ్ ఇప్పుడు క్యాపిటల్ ఉంటుండే ఎగ్జాంపుల్, క్యాష్ అకౌంట్ ఎట్లా అంటే క్యాపిటల్ అంటాం. అంటే క్యాష్ తేంగానే దాన్ని యూటిలైజ్ చేస్తాం, యూటిలైజ్ చేయం మనం. అంటే ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ది బాక్స్ ఆర్ ఇన్ ది బ్యాంక్. ఆఫ్టర్వర్డ్స్ ఇట్ విల్ బి యూటిలైజ్డ్. తర్వాత యూటిలైజ్ చేస్తాం తప్ప ఇమ్మీడియట్గా డబ్బులు రాగానే ఇచ్చేయం కదా. సో ఏంటంటే మీరు యూటిలైజ్ చేసినా డెబిటే చేయండి, ఎక్కడన్నా దాచిపెట్టినా కూడా డెబిటే చేయండి. సింపుల్ అది. మీకు దాంట్లో ఏ కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సింపుల్గా ఆ పద్ధతిలోనే మీకు ఒక 20 ఎంట్రీస్ ఇప్పుడు చేయిస్తాను. అట్లనే క్రెడిట్ వచ్చినప్పటికి జస్ట్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సేల్స్ వల్ల వచ్చిందా, క్యాపిటల్ వల్ల వచ్చిందా, లోన్స్ వల్ల వచ్చిందా, ఎక్కడన్నా కలెక్షన్స్ వల్ల వచ్చిందా, మీరు ఎక్కడి నుంచి అనివ్వండి. సింపుల్గా ఇది పర్సనల్ అకౌంట్ రిలేటెడా, నామినల్ అకౌంట్ రిలేటెడా, తర్వాత రియల్ అకౌంట్ రిలేటెడ్ అనేది మీకు అవసరం లేని విషయం. సింపుల్గా సోర్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే చాలు, సింపుల్గా క్రియేట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏంటంటే దీనివల్ల నా సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, ఎక్కడ ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎంట్రీస్ని పాస్ చేయగలిగారు. ఎంట్రీస్ని పాస్ చేస్తే ఇంకేముందండి, మిగతా అంతా సిస్టమే చూసుకుంటుంది కదా. యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ది రిపోర్ట్స్ టు బి జనరేటెడ్ ఫర్ సబ్మిషన్ టు ది డిపార్ట్మెంట్ ఆర్ యువర్ మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రికార్డ్ ఎంట్రీస్ త్రూ మై సిస్టమ్. సో మన దీంట్లో ఒక సిస్టంలో మనం ఒక ప్రాబ్లం ఇచ్చాను,
ఆ ప్రాబ్లమ్ని మనం ఒకసారి చదువుకున్న తర్వాత ఒరిజినల్గా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది మీకు ఈ నోట్స్, ఈ బటన్ నోట్స్ కానీ లేకపోతే నా న్యూ మెథడ్ నోట్స్ కానీ ఎవరికైనా కావాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక మెయిల్ అడ్రస్ మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నేను మీకు నోట్స్ పంపిస్తాను. ఇప్పుడే కాదు, మీకు ఎప్పుడు కావాలన్నా నేను నోట్స్ పంపిస్తాను. నోట్సే కాకుండా టెస్ట్ పేపర్స్ కూడా పంపిస్తాను. మీరు డెవలప్ కండి. మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, మీరు ఉద్యోగస్తులైనా పర్వాలేదు, అన్ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, హౌస్ వైఫ్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఒక వ్యాపారస్తులైనా పర్వాలేదు, నా సిస్టమ్ ద్వారా సింపుల్గా మీరు అకౌంట్స్ని రికార్డ్ చేయగలుగుతారు, రిపోర్ట్స్ని చూడగలుగుతారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు నోట్స్ కావాలంటే నాకు మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే నేను మీకు మీ మెయిల్ అడ్రస్కి నేను ఎప్పటికప్పుడు సెండ్ చేసుకుంటాను. కాబట్టి ఏంటంటే దీన్ని సక్రమంగా వాడుకుంటారని అనుకుంటూ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక చిన్న విరామం.